ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారికి నమస్కారం. నా పేరు శాలిని అండి. మేము మాచర్ల. నేను టీచర్ని. వస వసంత నవరాత్రులకి ఎలా వచ్చారండి? నాకు మా అమ్మగారు చెప్పారండి. మా అమ్మగారు కూడా చేశారు. ఓకే. మా అమ్మగారికేమో మా వదిన వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు మీ వదిన వాళ్ళు. అవునండి. మ్మ్. అసలు మీకు వసంత నవరాత్రులు ఉంటాయని తెలుసా అండి, లేక ఆ మొదటిసారి చేస్తున్నారా? లేదు, ఉంటాయని నాకు తెలుసు. అంటే నేను ఇదివరకు ఇట్లా మంత్రోపదేశంగా చేయలేదు, కానీ అంతకు ముందు ఒక 2 years బ్యాక్ నేను మామూలుగా ఇంట్లో ఇట్లా వీడియోస్ చూసి అప్పుడు అట్లా చేసుకున్నాను. మ్మ్. అంటే మామూలుగా పూజ, అంటే ఆ నైట్స్ పూజ చేసుకునేదాన్ని, ఈవినింగ్స్. అంటే 9 రోజులు పెట్టుకొని మామూలుగా పూజ చేసుకునేవాళ్ళు, మంత్రోపదేశం లేకుండా మామూలుగా చేసుకునేవాళ్ళు. మంత్రోపదేశంతో ఏం కాదు, మామూలుగా పూజ చేసుకునేదాన్ని అంతే. ఓకే. మామూలుగా ఈవినింగ్ పూజ చేసుకునేదాన్ని మ్మ్. 9 days. ఆ ఇప్పుడు ఇలా వసంత నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? అంటే, ఇట్లా మంత్రోపదేశంతో చేస్తే బాగుంటది కదా, గురుగారి దగ్గర నుంచి తీసుకొని అని. అంటే వదిన గారు చెప్పారు, బాగుంటది, ఆ మంచిగా జరిగిద్ది అని, అందుకని. గతంలో నవరాత్రులు చేసి ఉంటే అప్పటి నవరాత్రులకి ఇప్పటి నవరాత్రులకి తేడా ఏమన్నా గమనించారా? అంటే మీరు చెప్పారు కదా, విడిగా మంత్రోపదేశం లేకుండా చేసుకునేదాన్ని నవరాత్రులని. అంటే మామూలుగా చేసినప్పుడు మామూలుగా దీపారాధన అట్లా చేసేదానండి. ఇవన్నీ ఒక సిస్టమాటిక్ గా చేశాం కదా, అఖండ దీపారాధన గాని, జపం గాని, ఇవన్నీ చేయటం, నైవేద్యాలు అంతా బాగుంది. కొంచెం ఆ తేడా కూడా తెలిసింది. అంటే ఆ అంతకుముందు మామూలుగా యాజ్ యూజువల్ గా ఉండేది, ఇది కొంచెం బెస్ట్ గా అనిపించింది. పీఠం మీద కానీ గురువు గారి మీద నమ్మకం ఎలా వచ్చింది? ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? నమ్మకం అంటే అంటే ఫస్ట్ అంటే నాకు జరిగిన అనుభవాల్లో ఫస్ట్ గురువు గారు వీడియో చూసి పెట్టమన్నప్పుడు నాకు టైం దొరకలేదండి. అయితే కొంచెం లేట్ గానే దాన్ని చూసుకొని, నాకు మంత్రోపదేశం కూడా నెక్స్ట్ డే అందరితో పాటు కాకుండా నెక్స్ట్ డే ఇచ్చారు. అంటే నేను ఆ వీడియో చూడలేదు, చెప్పలేదు అని. యాక్చువల్గా నా బిజీ షెడ్యూల్కో నేను చూడటం కుదరలేదు. ఆఫ్టర్ దట్ నేను నైట్ అయినా సరే చూసి చెప్పాను. వెంటనే ఆయన నాకు నెక్స్ట్ డే ఎప్పుడో అన్నది కూడా 30th అలా అన్నది కూడా వెంటనే నెక్స్ట్ డేకి ఇచ్చేశారు. సో అంటే అట్లా నమ్మకం. ఒకటి నేను అనుకునేటప్పుడు అసలు ఇది చేస్తాను లేదు అని నేను అనుకోలేదు. అంటే నాకు కుదిరిద్దా లేదా ఏంటి అదంతా అని. బట్ ఎందుకో ఇక జాయిన్ అయిన తర్వాత చెయ్యాలి అనే యాంగ్జైటీతో గురువుగారి మీద నమ్మకం వచ్చి ఇక చేశానండి, మొదలు పెట్టాను. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే చెప్తారా? మర్చిపోలేని సన్నివేశాలంటే నాకు ఫస్ట్ డేనే, అంటే అది ఆ ఫస్ట్ డేనే మేము అమ్మగారు నేను కలిసి చేసుకున్నాం. పూజ చేసుకొని అంత అయిపోయిన తర్వాత ఇంక రూమ్ లోకి వెళ్ళి లాక్ వేసుకొని పడుకున్నప్పుడు నాకేదో ఒక సౌండ్ లాగా అనిపించింది. యాక్చువల్లీ మొత్తం డోర్స్ క్లోజ్ చేసుకుంటాం, బెడ్రూమ్ లోకి వెళ్ళి క్లోజ్ చేసుకున్న తర్వాత కూడా ఏదో ఒక సౌండ్ లాగా అనిపించింది. అమ్మకి చెప్పాను, ఏంటో మనం వచ్చిన తర్వాత సౌండ్ అవుతుంది ఏంటి రూమ్ లో అని. ఇంకేం కాదులే అన్నారు. సో అదొక అనుభవం, అట్లా అదొకటి అలా అనిపించిందండి. మళ్ళీ గంట సౌండ్ జపం చేసేటప్పుడు ఆ టైంలో కూడా నాకు గంట సౌండ్ అట్లా అనిపించింది. మ్హూ. ఆ మళ్ళీ నాకు అదే అంటే మన అనుభవాలు ఆల్రెడీ చెప్పున్నాం. అంటే బీరువా, ఏదో ఒక మనం జపం చేసేటప్పుడు ఒక బీరువా, దాని మీద ఏవో ఫొటోస్, ఒక జ్యోతి లాగా కనిపించడం. నేను మామూలుగా పూజ చేసినప్పుడు 9 days అప్పుడు ఇదివరకు చేసినప్పుడు అలాంటి అనుభవాలు ఏం కలలేదు, ఇలా చేసినప్పుడు కలిగింది.
ఓకే. అదే డిఫరెన్స్ అయితే తెలిసింది. గురు ఆ సంరక్షణలో చేస్తే ఆ ఎలా ఉంటది? డిఫరెన్స్ మనకి తెలిసింది. బాగా హ్మ్. సో, మర్చిపోలేనిదంటే మాత్రం మొదటి రోజొచ్చిన ఆ సౌండేనంటారు. ఫస్ట్ డేనే నాకు అలా రూమ్ లోకి వెళ్ళి లాక్ వేసుకొని మేమంతా పూజ అంతా అయిపోయి పొగ సాంబ్రాణి అదంతా వేసుకొని ఇంకా ఇల్లంతా లాక్ చేసుకుని వెళ్ళగానే జస్ట్ అలా ఒక సౌండ్ అయింది కాసేపటికి. సో ఇంకా అది ఒకటి ఫస్ట్ డేనే నాకు అట్లా అనిపించింది. ఓకే. మీరు టీచర్ అన్నారు కదమ్మా! వృత్తి వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా? ఒకవేళ అట్లా వస్తే దాన్ని ఎలా అధిగమించగలిగారు? అంటే జనరల్ గా అండి ఇప్పుడు జరిగినప్పుడు ఈ నవరాత్రుల్లో జరిగేటప్పుడు ఆ! నవరాత్రులప్పుడమ్మా. అంటే దాన్ని దీన్ని మేనేజ్ చేసుకోగలగాల్సిన టైం గాని, అట్లా ఆ ఏమన్నా ఇబ్బందనిపిచ్చిందా? మరి మీరు బిజీ అన్నారు కదా కొంచెం. అవునవును దానివల్ల. అంటే నాకు అంటే నా షెడ్యూల్ ఇప్పుడు హాఫ్ డేస్ అవ్వడం వల్ల కానీ ఏదైనా క్యాంపెయిన్ కూడా 7 దాకా తిరిగేదాన్ని వచ్చేదాన్ని. నాకు ఆ ఓపిక అది అంత ఇబ్బందిగా అనిపించలేదండి. నా టైం ప్రకారం గురుగారు చెప్పిన టైం ప్రకారం అంతా నాకు బాగానే సెట్ అయింది. ఓకే. అంటే ఎప్పుడు అలసట అబ్బా! లేటు అయి వచ్చినా గాని ఇబ్బంది లేకుండా చక్కగా చేసుకోగలిగారు. ఆ చేసుకోగలిగానండి. ఏ టైం అయినా కూడా మేల్కొని బాగానే ఇది చేసుకోగలిగా ఓపిక ఇచ్చింది అమ్మవారు గురువు గారి దయ వల్ల చేసుకున్నాను. ఇప్పుడు మంత్రదీక్షకి మీకు ఖర్చెంతయిందండి? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని గాని, ఇతర ఖర్చులు ఇవ్వమని గాని ఏమన్నా అడగటం అలా ఏమన్నా జరిగిందా? ఏం ఏం లేదండి, ఎవరు ఏం అడగలేదు. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? మీకెలా అనిపిచ్చింది? అంటే అంటే మాకు అంటే ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం కొత్తగా అంటే అనిపించింది. బట్ నాకు కొంచెం అలవాటే ఇట్లా మన పూజలు కానీ అవన్నీ. సో నాకంత అంటే కొంచెం అంటే టైమింగ్ మామూలుగా హెడ్ బాత్ చేయటం ఇవన్నీ అంటే గురువు గారు ఇలా టైమింగ్ ఇలా ఈ టైంలో ఉండాలి, ఈ టైంలో అయిపోవాలి, ఈ టైంలో అనేది ఆ కొంచెం ఇదిగా అనిపించింది. బట్ అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. హ్మ్. అంత ఇదిగా అంటే మీకు కష్టంగా కొంచెం ఏం అనిపించలేదు. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారండి? వాళ్ళు మేము అదే మాకు చెప్పేవాళ్ళే కండి ఆ! మాకు ఆ వాళ్ళు బాగా హెల్ప్ చేశారండి. ఏదైనా డౌట్స్ వచ్చినా వాళ్ళు బాగా అడిగితే క్లారిటీ ఇచ్చారు. హ్మ్. మార్నింగ్ కూడా ఇవాళ ఉద్యాపనలో కూడా 4 o'clock కూడా ఇచ్చారు కదా గురువు గారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అట్లాగా తను 4 కూడా కాల్ చేశారు. సో సరస్వతి గారు. అన్ని విధాలా అన్ని టైమ్స్ లో బాగా హెల్ప్ ఏ టైంలో అయినా చెప్పగానే ఏదైనా రియాక్షన్ అడగంగానే వెంటనే రియాక్ట్ అయ్యారు బాగా. ఇప్పుడు పీఠం వారి కాళీ అమ్మవారి ఫోటో చూసారు కదా! చూసారా? అవునండి. చూసాను. మీకెలా అనిపిచ్చింది చూడంగాల్నే? కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. హ్మ్. అంటే అంటే అలా అది, అమ్మవారు ఆ పా అదే ఇట్లా పడిగా అంత డిఫరెంట్ చెప్పారు కదా గురువు గారు. అది నేను సపరేట్ గా దగ్గరుండి చేయించాను అది ఇది అని సార్ అదే గురువు గారు వీడియోలో చెప్పారు. చూడంగానే కొంచెం బాగా డిఫరెంట్ గా అనిపించింది అమ్మవారిని. ఆ ఆమె కాళీ అమ్మవారిని చూస్తే కొంచెం ఉగ్రంగా, తర్వాత మళ్ళీ వారాహి అమ్మవారు ఉన్నారు కదా పైన. అవును. కింద ఉగ్రంగా, పైన కొంచెం పీస్ఫుల్ గా అట్లా అంతా బాగుంది. శాంతంగా. ఆ! గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ, మంత్రం ఇవ్వటంలో కానీ మీకేమన్నా ఇబ్బందులు వచ్చాయా? ఎలా అనిపిచ్చింది ఆ పద్ధతి? ఇచ్చే విధానం గాని, అంటే ముందు విధి విధానాలు చూసి అయి చెప్తే గాని మంత్రం ఇట్లాంటిది మీకు ఆ ప్రాసెస్ అంతా ఎలా అనిపిచ్చింది? అంటే ఫస్ట్ ఆ ప్రాసెస్ కొంచెం అంటే అంటే ఖచ్చితంగా ఈ వీడియో వింటేనే మళ్ళీ ఆ వీడియో మన సాధకులకు చెప్తేనే అన్నారు. ఆ హ్మ్. ఫస్ట్ అంటే ఎందుకు ఈ రూల్ అని అనిపించింది హ్మ్. ఫస్ట్. అంటే బట్ తర్వాత అది వింటేనే చేయగలుగుతాం, కొన్ని తెలుస్తాయి పద్ధతులు అని తర్వాత అర్థమైంది. ఓకే. మంత్రం తీసుకున్నప్పుడు, ఇచ్చినప్పుడు అప్పుడు ఏమన్నా ఇబ్బంది అనిపిచ్చిందా? ఆ, ఏం లేదండి. జనరల్‌గా చాలా మంది అనుకుంటారండి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకుంటారు. ఇప్పుడు మీకు ఆన్‌లైన్‌లో వచ్చింది. సో, అట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా సమాధానం ఎట్లా చెప్పగలరు? ఏమన్నా చెప్పగలరా?
ఎలా అంటే ఇప్పుడు మనీగా ఏమి పీఠం వాళ్ళు అని గురువు గారు అని తీసుకోవట్లేదండి. ఇప్పుడు లలిత యాక్చువల్లీ నేను లలిత సహస్రనామాలు, లలిత ఇవి అవి అప్పుడు చదువుకుంటాను నేను ఉమ్, చేసినప్పుడు కూడా. ఒక మంత్రం, ఒక ఇది ప్రకారం ఇచ్చారు. అదేంటి అమ్మవారి మీద భారంతో గురువు గారు ఇచ్చిన ఇదితో నమ్మకంతో మనం ముందుకు వెళ్ళటమే. మనం అంటే వాళ్ళు వేరే ఇప్పుడు డబ్బులు కావాలి లేకపోతే మనీ కావాలి దీనికి ఇంత ఖర్చు అవుతుంది అట్లా ఏం చెప్పలే కదా. గురువు గారు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు కదా, మీకు ఇష్టం అయితేనే అమ్మవారి కృప ఉంటేనే మీరు ఎంటర్ అవుతారు అని. సో అవును. అలానే అయింది. యాక్చువల్గా నాకు మంత్రం లేట్ అయినప్పుడు నేను అనుకున్నాను, ఒకటే అనుకున్నాను, అసలు నిజంగా నాకు టైం దొరకలేదు అంత బిజీ షెడ్యూల్లో. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి వింటూ స్టార్ట్ చేశాను. నైట్ వింటూ అంతే పడుకున్నాను. ఆ మా సరస్వతి సాధకు ఆ మేడం కి నేను ఎర్లీ మార్నింగ్ అవును. చెప్తాను అని చెప్పాను. టైం ఇచ్చారు 7:30 దాకా. మళ్ళీ మార్నింగ్ అలా వింటూ వింటూ నిద్రపోయాను. మళ్ళీ 4 o'clock కి టక్కుని గుర్తొచ్చి మళ్ళీ లేచి వీడియో విన్నాను. విని నేను ఆ, అంటే అప్పటికి నన్ను గ్రూప్ లో పెట్టేశారు గురువు గారు, మీకు టైం లేదు, ఆ మీరు 7:30కి కుదరదు ఇలా చెప్పమని. యాక్చువల్ గా మా మేడం చెప్పిన టైంకి ఏమో నాకు కుదరదు. సో నేను ఇంక అప్పుడు ఓకే. ఒకటే అనుకున్నాను, ఓకే నాకు అమ్మవారి దయ. ఆ నేనైతే కావాలని చేయలేదు. ఓకే ఉంటే మంత్రం ఓకే అవుతుంది, లేకపోతే ఓకే అనుకున్నాను. బట్ అది ఓకే అయిందండి. ఆ! అంటే ఇక్కడ ఇంకోటేంటంటే ఆన్‌లైన్‌లో జనరల్‌గా మనం గురుముఖత తీసుకున్నాం అనుకోండి, ఆ, గురువుగారి శక్తి మనకి అనుభవిస్తాం. ఆన్‌లైన్‌లో చాలా మంది అలాంటి శక్తి ఎలా వస్తది అని అనుకుంటారు. ఇప్పుడు మంత్రం మీకు గురువుగారు ఆన్‌లైన్‌లో వచ్చినప్పుడు మీకు ఆ మంత్రం యొక్క శక్తి అనుభవించగలిగారా? ఫీల్ అయ్యారా ఏమన్నా? మంత్రం ఒక శక్తి అంటే అండ్ అదే ఫీల్ అయ్యే కదండి మనం చేసింది. ఆ! అదే. హ్మ్. అట్లా ఫీల్ అయ్యే కదా చేసింది మనం. అంటే అదేలెండి. మనకి దానివల్ల ఉపయోగం ఉంటుంది, మనకి ఇంకొంచెం మనం ఇదిగా ఉంటాము అనే కదా తీసుకుని అసలు ఎంటర్ అయ్యింది ఆ పాజిటివ్ వైపు తో కదా. అవును. ఆ ఓకే. గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అని అన్నారు. ఎలా అనిపిచ్చింది? అనిపించింది అంటే కొంచెం అసలు ఫస్ట్ ఆ నైవేద్యాలే కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయండి. ఓకే. అంటే నేను ఆ చెప్పండి. చెప్పండి. ఆ మొలకలు పెట్టాలి అన్నప్పుడు ఎలా అనిపించింది, మామూలు ఇంకా మొలకలు పెడతారా లేదా అన్నది కూడా నాకు తెలీదు. పెట్టాలి ఇలా నైవేద్యం అన్నారు, అది మంచిదే కదండి అందుకని పెట్టాము. కొబ్బరి పానకం. పానకమా, ఫస్ట్ డే సబ్జా డిఫరెంట్ గా ఉందండి, తాగాము. ఇదే ఫస్ట్ టైమ్ గదా తాగటం? ముందెప్పుడన్నా తాగారా? అవునవును. ఇదివరకు ఎప్పుడు తాగలేదు, ఫస్ట్ టైం. వేప నూనె తలకి పెట్టుకొని జపం చెయ్యాలి అన్నారు. ఎలా ఉంది? అవును. వేప నూనె పెట్టుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఆ వే వేడి చేస్తదేమో, డైలీ ఇలా పెట్టుకుంటే అనే ఫస్ట్ ఇది వచ్చిందండి నాకు. అంటే ఖచ్చితంగా పెట్టుకొని చెయ్యాలి అని అంటే ఇంకా చెప్పాను కానీ నమ్మకంతో తీసుకున్నప్పుడు చెయ్యాలి. అదే డిఫరెంట్ గా అనిపించింది, ఎందుకు పెట్టుకొని చేయాలంటే ఈ క్వశ్చన్స్ అన్ని అడగలేం కదా. అడగాలి అని కూడా ఇది లేదు, చెప్పారు. ఓకే అది మంచి కోసమే అని ప్రొసీడ్ అయిపోయాం. అమ్మవారి దయ ఉంటుంది కదా నమ్మకంతో. ఇవన్నీ చెప్పారు గదా గురువుగారు ఆడియోలో. ఇవన్నీ ఏంటంటే, ఈ నైవేద్యాలు ఇవన్నీ ఆయుర్వేద పరంగా ఆ చెప్పారు ఒంటికి చెప్పారు అది కూడా మంచిది. చెప్పారు. ఆ! అందుకు ఇటు సాధన పరంగాను, అటు ఆయుర్వేద పరంగా మంచిది అని చెప్పి ఇవి చెప్పారు. మనం వినలేదు కాబట్టి, మనం ఫస్ట్ టైమ్ గాబట్టి అంతా కొత్తగా అనిపిచ్చింది. ఆ అంటే విన్నాను కానీ ఇంక మధ్యలో చెప్పాను కండి. అవునవును. విన్నాను, వినకుండా ఏం లేదు, విన్నాను అది చెప్పారు. ఇది ఇవన్నీ చెప్పారు అన్నిటికీ. కీరా దోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా ఉందండి? బానే ఉందండి. హ్మ్. అలానే దోసకాయ స్వీటు? ఆ బానే ఉంది, డిఫరెంట్ గా అనిపించింది. ఇప్పుడు తలంటు స్నానానికి కూడా కొన్ని చెప్పారు గదా!
ఆ షీకాయి, షికాయి. ఆ ఆ! కుంకుడుకాయి, వట్టి వేరు ఇవన్నీ వేసి ఆ మిక్స్ చేసి పోసుకోమన్నారు. అంటే అది ఒక రోజైనా 2 రోజులైనా ఖచ్చితంగా పోసుకోమన్నారు. డిఫరెన్స్ తెలుస్తుంది అన్నారు. పోసుకున్నారు. మీకేమన్నా అనిపిచ్చిందా? అంటే షాంపూస్ యూస్ చేయడం కన్నా ఈ ఆయుర్వేదిక్ యూస్ చేయడం మంచిదని ఇదివరకు ఒకప్పుడు షీకాయ్ పౌడర్లు ఇవేగా యూస్ చేసింది, షాంపూస్ ఎక్కడ ఉన్నాయి. అవును. ఆ, హ్మ్. అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు. ఎలా అనిపిచ్చింది ఆ కార్యక్రమం? ఎలా అంటే కొంచెం డిఫరెంట్ గా ఆవు పాలు వీటితో, ఆవు పాలల్లో 24 hours 36 hours ముందు కానీ అదే పెట్టమన్నారు. పెట్టామంటే శుద్ధి క్లీన్. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏదైనా కొత్త వస్తువు చైన్ కానీ ఏదైనా గోల్డ్ అయినా ఏదైనా సరే మనం కొత్తగా మనం తెచ్చుకునేటప్పుడు కంపల్సరీ దేవుణ్ణి ఇది చేస్తాం కండి, అభిషేకించుకుంటాం, దేవుడి దగ్గర పెట్టుకుంటాం అట్లాగా. అలాగే ఆ కాయిన్ కూడా అలాగా ఆవు పాలు పంచామృతాలు ఇవి కదా, క్లీన్ చేయమన్నారు కదా, వాటిల్లో పెట్టి శుద్ధి చేయమన్నారు. వాటి శక్తి వచ్చిద్దనా లేకపోతే వాళ్ళ దోషాలు ఏమైనా ఉంటే పోతాయా దానికి అని. కుంకుమ పూజ చేశారు కదా! ఎలా ఉంది? ఉమ్. బానే ఉందండి. డైలీ 10 days కంటిన్యూగా కుంకుమ పూజ చేసుకుంటాం. అది మా ఇంట్లో యాక్చువల్ గుళ్ళో చేసేవాళ్ళం. గుడికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే గుడిలో కార్తీక మాసం అప్పుడు, శ్రావణ మాసం అప్పుడు చేసుకునే వాళ్ళం. ఇట్లా మంత్రోపదేశంతో చదవడం కూడా డిఫరెంట్ గా కొత్తగా ఫీల్ అవ్వదు. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపిచ్చింది? బాగుందండి. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. లాస్ట్ లో అంతా కుంకుమ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అభిషేకం అన్ని పంచామృతాలు కలిపి చేయటం. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు అనుభూతి ఎలా ఉంది? పసుపుతో అంటే ఆ రోజు దాకా కుంకుమతో చేసాము. ఫస్ట్ అసలు అలా ఎందుకు ఎట్లా అనేది ఫస్ట్ డౌట్ వచ్చింది. మా సాధకుడు అదే మా సరస్వతి గారిని అడిగాము ఎట్లా ఏంటి అనేది. ఆవిడ బాగానే వివరించి చెప్తారు, ఇలా చేయాలి అలా చేయాలని. ఆమె చెప్పిన ప్రకారం చేసాం. అదట్టు కుంకుమ పూజే ఇప్పుడు దాకా అనుకున్నాం, ఆ పసుపుతో అభిషేకం కూడా చేస్తారు, ఇట్లా కూడా చెయ్యొచ్చు ఇలా అని. బాగుందండి, నచ్చింది. ఓకే. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా! అవి ఎలా అవునండి. ఉన్నాయి? వాటిల్లో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? చెప్పుకోదగ్గ అదే నాకు ఒక పచ్చ బీరువా కనిపించింది, దాని మీద ఫొటోస్ కనిపించినాయి అని చెప్పినప్పుడు మాకు ఆ ఏంటి కులదేవత ఫొటోస్ మీ ఇంట్లో లేవు అన్నారు. మేబీ అది కరెక్ట్ ఏమో అనిపించింది. మా హస్బెండ్ సైడ్ నాకు కులదేవత అని ఒక అమ్మవారి పేరు చెప్పారు కానీ తన ఫోటో ఏం మా ఇంట్లో లేదండి. సో ఆయన చెప్పింది కరెక్టే కదా అనిపించింది. మీకు అనుభవాలు 8 రోజులు, 9 రోజులు వచ్చినాయి కదండీ! ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? వాటిల్లో కొన్ని చెప్పగలరా? నాకు బాగా నచ్చింది ఇదేనండి, ఇప్పుడు నేను చెప్పాను కదా. తక్కువ ఆ! నేను డైరెక్ట్ గా చెప్పేదాన్ని, నాకు అనుభవాలు కలిగినాయి అని చెప్పాను. ఆ కలిగిన వాటిలో ఈ పచ్చ బీరువా అనేది అది నాకు కొత్తగా అనిపించింది. గురువుగారు చెప్పిన ఇది కూడా కరెక్ట్ గా అనిపించింది. మీకు మంత్రదీక్షకు ముందు గాని, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయా? అంటే నవరాత్రులు చేయటం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవటం అలాంటివి. ఆ ముందు మంత్రదీక్ష ముందే చెప్పా కదండి, నేను ఆడియోనే వినలేకపోయాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఇస్తాను అన్నారు. అది నాకు ఒక పరీక్ష అనిపించింది. ఇంకా చేసేటప్పుడు పరీక్షలు అనేవి తక్కువేనండి. అసలు స్టార్ట్ చేసేటప్పుడే అదొక పరీక్ష స్టార్ట్ అయింది.
పరీక్షల్లో అంటే ఇది కూడా చెప్పొచ్చలేదు నాకు తెలియదు. ఈ స్నానాలు చేస్తాం కదండి, హెడ్ బాత్ చేస్తున్నాం. అది నాకు అస్సలు పడట్లేదు. అంటే రోజు మార్నింగ్ ఈవినింగ్ హెడ్ బాత్ చేయటం, రోజు జలుబు, ఈ 9 డేస్ కూడా ఆ జలుబు దగ్గు ఇట్లానే ఉంది నాకు. అయినా నేనేం ఆపలేదు. అట్లా నాకు హెల్త్ ఇష్యూగా వస్తూనే ఉంది. బట్ కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాను ఆపకుండా. జప సాధన మొదలు పెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేసేవారు? చివరి రోజు ఎంతసేపు జపం చేశారు? ఫస్ట్ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా, స్టార్టింగ్ అట్లా అంటే స్టార్టింగ్ కదండి చేసాం. తర్వాత మధ్య మధ్యలో ఎక్కువసేపే చేసాం. నిన్న లాస్ట్ డే మాత్రం ఇంకంతా పూజ అంతా ఇదిలో ఎక్కువసేపు చేయలేకపోయామండి. తక్కువ సమయమే చేసాం నిన్న మాత్రం, లాస్ట్ ఉద్యాపన రోజు. జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది? అంటే కొందరికి జప సాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యం బాగోలేకపోవటం అలాంటివి వస్తూ ఉంటాయి. మీకు అలా వచ్చినాయా? ఒకవేళ అలా వస్తే ఆ సమయంలో మీ ఉద్దేశం ఏంటి? అప్పుడు మధ్యలో వదిలేద్దాం అనుకున్నారా ఏమన్నా? లేదండి, నాకే హెల్త్ ఇష్యూ వచ్చింది. నాకే స్టార్టింగ్ నుంచి వచ్చింది. ఫస్ట్ డే బాగుంది, సెకండ్ డే నుంచి ఇంకా నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. కానీ నేనేం వదిలేద్దాం అనుకోలేదు, అలానే ప్రయత్నిద్దాం అనుకున్నాను. అంతా ఎందుకండి, లాస్ట్ నిన్న ఉద్యాపన రోజు కూడా లాస్ట్ అంతా అయిపోయింది. అమ్మవారికి సారి పెట్టే సమయానికి మా హస్బెండ్ కి హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పటికప్పుడు ఇట్లా స్నానం చేసి రమ్మన్నాను. ఆయన నాకు బాలేదు, నేను వెళ్ళి వెంటనే వస్తానని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకొని వచ్చారు. నేను అనుకున్నా, ఓకే ఇంక ఇప్పుడు ఈయన ఈయన నాతో పాటు పెట్టలేరేమో సారా, ఇంకా ఇప్పుడు దాకా అయింది ఎలా అనుకున్నాను. బట్ లాస్ట్ మినిట్ లో ఆయన మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళొచ్చి మళ్ళీ టాబ్లెట్స్ అవన్నీ తెచ్చుకొని వచ్చి స్నానం చేసి ఉన్నారు. చాలా ప్రాబ్లం అయింది నిన్న నిజం చెప్పాలంటే. ఒక పక్క ఇటు ఒక పక్క అటు చాలా ఇబ్బంది అనిపించిందండి నిజంగా. అలాంటి అనిపించినప్పుడు మీకు అప్పుడు ఏమనిపించింది? సడన్ గా ఇట్లా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అట్లా మీకు ఏమనిపించింది? నిజంగా నేను అప్పుడైతే నిన్నైతే అనుకున్నానండి, లలిత అమ్మవారికి ఒకటే, నేను ఇంత చేసుకుంటుంది ఆ, తనకే అంటే మన హస్బెండ్ కోసం, నా ఫ్యామిలీ కోసమే. లాస్ట్ ఎండ్ లో ఇలా జరిగింది ఏంటి, ఇది ఎంత ఇట్లా ఇంత నమ్మకంగా చేస్తుంటే అనిపించింది. నిజంగా ఒక క్షణం ఇది చేసుకుంటుంది ఆయన కోసం, లేకపోతే నా ఇంటి కోసం. ఈ లాస్ట్ మూమెంట్ లో ఇలా జరిగింది ఏంటి అనిపించింది. అది కూడా ఆవిడకే వదిలేసా. ఆ నీ ఇష్టమమ్మా, కలిసి పెట్టే ఇది ఉంటే చేస్తావు, లేకపోతే లేదు అని. బట్ ఆయన టైంకి వచ్చారండి. మళ్ళీ వెళ్ళి ఇంజెక్షన్స్ వేయించుకొని కూడా ఆయన మళ్ళీ వచ్చి కూర్చున్నారు. నాకు అప్పుడు చాలా అనిపించింది మంచిగా. నేను నీకే వదిలేశాను, నీ ఇష్టం, మరి నీదే భారం అని మళ్ళీ ఆయన వచ్చి ఇది చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఉంది. ఇద్దరు లాస్ట్ లో అనుకోకుండా ఇద్దరం ఆమెవారికి పెట్టిన ప్లేట్ లోనే ఇద్దరం కలిసే తిన్నాము, అంతా అయిపోయినాక కూడా. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? అంటే 1 అవర్ అట్లా కూర్చున్నారు చేశామన్నారు కదా, ఆ ఆ, టైంలో మధ్యలో ఏమైనా ఇబ్బందులు ఏమన్నా వచ్చినాయా చిన్న చిన్నవి? అట్లా వస్తే ఎలా అధిగమించారు? అట్లా అంటే అంత పెద్ద ఇబ్బందులు ఏం రాలేదండి. ఎప్పుడైనా వచ్చినా అట్లా లేచి అట్లా వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చునేదాన్ని. అలా ఏం రాలేదు, అంత పెద్దగా ఇబ్బందులు. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? సంతృప్తిగానే ఉందండి, లోటు అనేది ఏం లేదు, సంతృప్తిగానే అనిపించింది. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా ఉందా? శారీరకంగా అంటే శారీరకంగా అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, మళ్ళీ అది గెట్ ఆన్ అవుతాను. ఆ మానసికంగా అంటే చెప్పాను కండి, మా ఇట్లా హస్బెండ్ కి బాగోలేదు.
యాక్చువల్లీ ఈ నవరాత్రుల్లో బాగానే ఉంది. లాస్ట్ డే వచ్చేటప్పటికి అలా బాగిపోయేటప్పటికి అనిపించింది. కానీ మళ్ళీ వెంటనే నెక్స్ట్ కాదు 1 hour కే రికవర్ అయ్యారు. చాలా మంచిగా అనిపించింది. అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ ఇదే దీపారాధన అంటే మొదటి భయం ఏమన్నా వేసిందా? నేను ఎప్పుడు పెట్టలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఉమ్. మీకేమైనా భయం అనిపించిందా పెట్టడానికి, పెట్టినప్పుడు గాని? ఏం లేదండి. ఉమ్. ఆ ఆ అఖండ దీపం పెట్టినప్పుడు ఆనందపడ్డ సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా అఖండ దీపం విషయంలో? ఆనందపడ్డ సన్నివేశాలు ఏం లేదండి, మామూలుగా నార్మల్ గానే పెట్టాము. వసంత నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి ఏమైనా ఉందా? అదే చెప్పాను కదా, అనుభవం అంటే ఇట్లా అంతా పెట్టడం మొత్తం కొత్తగా అనిపించింది, పెట్టాను. అనుభూతి ఆ రోజు నైటే జరిగింది అని చెప్పాను కదా, ఇలా డోర్ వేయగానే వెంటనే ఇంక తర్వాత కాసేపటికి సౌండ్ వచ్చింది అని. అదే మీరు సొంతగా ఈ నవరాత్రులు చేసి ఉంటే భయపడకుండా, ఇబ్బంది లేకుండా పద్ధతి ప్రకారం పూర్తి చేసేవాళ్ళ? భయ భయపడతా అంటే నేను ఎప్పుడు భయపడలేదండి. నాకు అంటే పూజ మామూలుగా చేసుకుంటూ ఉంటాం కదా, అట్లానే చేసేసేదాన్ని. ఇంకా భయంగా అట్లా ఏమి ఎప్పుడు అనిపించలేదు. ఇప్పుడు కూడా నాకు ఎప్పుడు మా ఇంట్లో కానీ ఇప్పుడు చేసేటప్పుడు కానీ ఎప్పుడు అసలు భయం అనేది నాకేం అనిపించలేదు. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? ఒకవేళ తెలిస్తే చెప్పండి. మామూలుగా మనం చేసేదానికి అంటే ఒక చెప్తానండి, ఏదైనా ఒకటి మర్చిపోవచ్చు, ఏదైనా ఇది అవ్వచ్చు. ఇప్పుడు ఈ వట్టి వేర్లు కానీ ఇవి అన్ని ఇవి ఇట్లా ఒక సిస్టమాటిక్ అనేది ఉండదు కదా. ఇప్పుడు ప్రతిదీ గురువు గారు చెప్పారు, ఏది దేనికి ఉపయోగం అని. ఇలా ఇలా చేసుకోలేము ఖచ్చితంగా. మామూలుగా చేస్తే డిఫరెన్స్ అనిపించింది. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? గోరింటాకు పెట్టడం అంటే మామూలుగా కోనే పెట్టామండి, ఆకు దొరక్క. ఆ కోను, చింతపండు, మిరియాలు అన్ని నూరి పెట్టాము. మామూలుగా పెట్టేసామండి. అనుభవం అంటే కొత్త కలగలేదు. అమ్మవారికి సారే ఇవ్వాలి అని గురువు గారు చెప్పారు కదా, మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే అదే చెప్పారు కదా, పుట్టింటికి మన పుట్టింటికి పంపించేటప్పుడు సారే ఎలా పెడతామో అట్లా మనం అమ్మవారిని అలానే మనం ఫీల్ అయ్యి పంపించాలి, పెట్టాలి అని అన్నారు. అలానే ఫీల్ అయ్యి పెట్టామండి. కొత్తగానే అనిపించింది. నేను మామూలుగా పూజ చేసుకుంటే ఇలా ఏమీ జరగదు కదా, ఇలా ఏం చెయ్యం కదా. జనరల్ గా పూజ చేసుకుంటాం అంతే. ఉద్వాసం కార్యక్రమం ఎలా జరిగింది? బాగానే జరిగిందండి. అదే చెప్పాను కదా, ఉద్వాసన కార్యక్రమం రోజే ఇలా జరిగింది. నిన్న 9 o'clock అట్లా మా హస్బెండ్ కి ఇలా ఇబ్బంది అయింది. కాసేపు అట్లా కొంచెం ఒక అరగంట, ముప్పావు గంట కొంచెం గడబిడ ఇట్లా. ఆయన వస్తారు, స్నానం చేయాలి అనేది ఆ టైం కరెక్ట్ గా ఇంకా వెళ్ళి స్నానం చేయాలి, అంతా అయిపోయింది. ఆయన ఇంకా స్నానం చేయమన్నాను, అంతా అయిపోయింది. ఈ లోపు ఇలా జరిగింది. కాసేపు టెన్షన్ అయింది, ఇంకా అంతా తర్వాత మళ్ళీ నార్మల్ అయింది. అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు, ఎలా అనిపించింది? కొత్తగానే ఉందండి. అంటే దేవుళ్ళకి కూడా దిష్టి తీస్తారా అంటే, యాక్చువల్ గా జనరల్ గా మనం అదే పిల్లలకి తీసుకుంటాము, మనం ఎక్కడైనా బయటకు వెళ్ళి వస్తే తీసుకుంటాం కదా. అమ్మవారికి కూడా దిష్టి తీయాలంటే ఫస్ట్ డిఫరెంట్ గా అనిపించింది.
బట్ తీయాలి అమ్మవారికి కూడా ఇన్నాళ్ళు. యాక్చువల్గా ఫొటోస్ కూడా తీసుకోవద్దు మనం. ఇదివరకు ఫొటోస్ తీసుకొని ఇట్లా స్టేటస్ లో పెట్టుకున్నా, ఎలా ఫొటోస్ పంపించుకున్నా అమ్మవారికి కూడా దిష్టి తగిలిద్ది. అండ్ యాక్చువల్ గా ఆ రోజు కూడా మనం ముత్తైదుల్ని పిలుస్తాం కదా ఆ ఉద్వాసన రోజు. ఆ దిష్టి తగలకుండా అట్లా అంతా దిష్టి తీసి పంపించారు, అందుకే చెప్పారు అనుకున్నాను. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? కొంచెం బాధగానే ఉందండి. అంటే ఇప్పుడు దాకా 10 days పూజ చేసి 9 days కంప్లీట్ గా చేసి పంపించేటప్పుడు కొంచెం బాధగానే ఉంది. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఎలా అనిపించింది? సాంప్రదాయం మన కరెక్ట్ గా పంచితే కండి సాంప్రదాయంగా పెంచడం, మన పద్ధతులు పూజలు హిందూ ధర్మ ప్రకారం పెంచుతాం. రామాయణం యాక్చువల్గా మేము హైదరాబాద్ లో ఉన్నట్టు మా పిల్లలు భగవద్గీత క్లాసెస్ కూడా తీసుకెళ్ళాం. అందరం వెళ్ళేవాళ్ళం భగవద్గీత క్లాసెస్ కి. అలా సాంప్రదాయం నాకు ఇష్టం, మా పిల్లలు కూడా నేను అట్లానే సాంప్రదాయ ప్రకారం పెంచాలని ఇష్టపడతాను. గురువు గారి సపోర్ట్ ఎలా ఉందండి? బాగుందండి, బాగుంది. అంటే ఎప్పటికప్పుడు వివరణలు ఇచ్చారు, చాలా స్ట్రిక్ట్ గా కూడా ఉన్నారు. అన్ని బాగున్నాయి. జనరల్ గా అంటే మామూలుగానే మాట్లాడతాం. ఒక మామూలుగా మనం జనరల్ గా ఎవరైనా ఒకరు ఒకళ్ళం ఎలా మాట్లాడుకుంటామో, నేను ఇలా చెప్పాను మీ ఇష్టం ఆ అన్నా దానిలో కఠినత్వం ఉన్నా మన కోసమే కదా అని చెప్పింది. మంచిగా అనిపించింది. చివరగా అండి, ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం అంటే చెప్పాను కదండి, ఆ గురువు గారిది అమ్మవారి కృప ఉంటేనే ఖచ్చితంగా ఇవి స్టార్ట్ చేయగలుగుతాం. అది మాత్రం కరెక్ట్. మనకి కొన్ని అనుభవాలు ఎదురైనా అవన్నీ అధిగమించి అక్కడికి దాకా వెళ్ళామంటే అమ్మవారి కృప గురువుగారి దయ ఉండడం వల్ల అని నేను అనుకుంటాను.